భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ఆదిపట్ల సీఏ రాఘవేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. దుర్గయంచల్ మున్సిపాలిటీలోని పరిధిలోని భూకబ్జా ఆరోపణలపై భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని అన్నారు. 2003లోనే కిరణ్ కుమార్ రెడ్డికి కొన్నట్లుగా డాక్యుమెంట్లు ఉందని, కానీ ఫిర్యాదు చేసిన వాళ్ళు 2015లో డాక్యుమెంట్లు అయినట్లుగా చూపారని సీఐ తెలిపారు. ఇదే అంశంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి స్పందించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని అని అన్నారు. సూర్యునిపై ఉమ్ము వేస్తే మన మీదనే పడుతుందని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్ లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఈ నెల 13th రోజు దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది చామల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి. చామల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకొని, ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకొని, హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ, నల్లా ఏర్పాటు చేసుకొని, కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని మరి ఉన్నాడు. కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సిఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ సంబంధించినటువంటి ప్లాట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఉదయం టైంలో మాకు ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది. కోర్ట్ రెఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము. కోర్టు నుంచి వచ్చిన ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్లో రాధిక, వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి, ఏజ్ 42 years, వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా, వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ 500 రాగన్నగూడ, తుర్కెంజాల్, అబ్దుల్లాపూర్ మండలం నందు వాళ్ళకు ఒక 200 yards ప్లాట్ నెంబర్ 65 పరంగా సర్వే నెంబర్ 500లో ఉంది. అటు ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2000